హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ శిరీష భూమిరెడ్డి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ బ్లాగ్ అండి ఇది. ఎవరైనా చూడకపోతే కింద లింక్ అయితే ఇచ్చేస్తాను. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోని కొని చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈవినింగ్ వచ్చిన తర్వాత వచ్చేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా పూజ అయితే చేసుకుంటున్నానండి. మార్నింగ్ మామూలుగా ఈరోజు వచ్చేసి సాటర్డే అండి. సాటర్డే రోజు నేను తులసి మాలతో పూజ చేయడం అంటే నాకు చాలా ఇష్టము. అందుకనేసి ఇంక మార్నింగ్ అయితే నేను తులసి మాల లేకుండానే పూజ అయితే చేసుకున్నాను. నా అదృష్టమో ఏమో కానీ వస్తూ ఉంటే అనుకోకుండా రోడ్డు మీదయితే కనిపించారన్నమాట. ఇంకా అందుకనేసి ఇంక లేట్ చేయకుండా ఇంటికొచ్చే దారిలోనే నాకు తులసి మాల అయితే దొరికిందండి. నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను ముందు రోజు బయటికెళ్ళలేదు కాబట్టి నేనైతే తెచ్చుకోలేదన్నమాట. ఇంక ఈరోజు సాటర్డే అయినా కూడా నాకొక ఏదో ఒక చిన్న వెలితి అనేది ఉండింది మనసులో. ఈరోజు తులసి మాల నా దగ్గర లేకపోయినా నేను తులసి మాలతో పూజ చేయలేకపోయినా అని అయితే కొంచెం మనసులో అనిపిచ్చింది. ఇంకా తర్వాతొచ్చేసి ఇంకా దేవుడే నా చేతులతో తులసి మాల వేపించుకొని పూజ చేసుకుందాం అనుకున్నాడో ఏమో కానీ, ఈవినింగ్ టైంలో అయితే నాకు తెచ్చుకున్నానండి ఇంటికొచ్చే టైంలో. ఇంక అప్పుడు కూడా మార్నింగ్ వచ్చేసి ఇంకా వేరే వాళ్ళొచ్చేసి ఆర్డర్ పెట్టారంటండి. ఎన్ని దండలో వచ్చేసి వాళ్ళకైతే ఇంకా ఇచ్చేసానంట. ఇంకా లాస్ట్‌లో ఒక 4 5 ఉన్నాయండి. ఇంక అవి కూడా వేరే వాళ్ళైతే చెప్పి ఉంచారంట. కాకపోతే వాళ్ళు ఇంకా రాలేదు అనేసి నేను వెళ్ళేసి నాకు తులసి మాల ఇస్తారా అని అడగగానే వేరే వాళ్ళకని పక్కన పెట్టేసాము. కాకపోతే వాళ్ళు రాలేదు అని చెప్పేసి నాకైతే అడుగుతానే ఇచ్చేశారండి. ఇంకప్పుడు అనిపిచ్చింది ఇంక దేవుడే నా చేతులతో పూజ చేపిచ్చుకోవాలి కాబట్టి, నేను కొంచెం బాధపడుతూ ఉన్నాను కాబట్టి, దేవుడు కనికరించి నాకు ఆ అదృష్టాన్ని ప్రసాదించాడేమో అనుకున్నాను. అదే ఆనందంతో ఇంటికొచ్చేసి ఇంక పూజైతే మనస్ఫూర్తిగా పూజైతే లేట్ అయినా పర్వాలేదు అనుకోని చాలా అంటే చాలా ప్రశాంతంగా నాకు ఆ హ్యాపీ మూమెంట్‌లో అయితే నేను పూజైతే చాలా బాగా చేసుకున్నానన్నమాట. తరువాత పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత స్ట్రాంగ్‌గా ఒక కాఫీ అయితే తాగానండి. కాఫీ అయితే కలుపుకుందాం అనేసి ఇంకా కిచెన్‌లోకైతే వచ్చానన్నమాట. కాఫీ తాగకపోతే కొంచెం హెడ్‌ఏక్ వచ్చినట్టు అనిపిస్తుంది. అది ఎందుకో ఏమో నాకైతే తెలియదు కానీ, ఇంకా అంటే హోటల్‌లో కొంచెం నాకెందుకో సౌండ్స్ అంటే పెద్దగా అస్సలకు ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. కొంచెం సౌండ్ అయితే మరీ ఎక్కువ అంటే ఇంగ హోటల్ అన్న తర్వాత నలుగురు వస్తుంటారు కాబట్టి కొంచెం కిచకిచలాడుతూ కొంచెం సౌండ్ పొల్యూషనే ఉంటుంది హోటల్‌లో. ఇంట్లో అయినా సరే పీస్‌ఫుల్‌గా ప్రశాంతంగా ఉండాలనిపిస్తుంది. అందుకనేసి నేను ఇంట్లో ఉంటే మటుకు అసలు టీవీ అనేది కూడా ఆన్ చేయనింది. ఎందుకంటే ఆ టీవీ సౌండ్ కూడా నాకెందుకో ఇరిటేషన్ లాగా అనిపిస్తుంది. అందుకనేసి పిల్లలుంటే తప్ప మా ఇంట్లో టీవీ అనేది అస్సలకు ఇంకా నాకు నేను చూడాలి అనుకున్నప్పుడు ఇంకా ఈవినింగ్ నైట్ టైమ్‌లో అలా కొంచెం సీరియల్స్ కానివ్వచ్చు, అలా అయితే పెట్టుకుంటాను తప్ప, ఇంక మిగతా కొంతమంది టీవీ ఆన్ చేసుకొని ఇంక పనులనేవి చేసుకుంటూ ఉంటారు కదా! నాకైతే అస్సలకి ఇష్టం ఉండదట. చాలా అంటే చాలా ఆ సౌండ్‌కు ఇరిటేషన్ వచ్చినట్టు అనిపిస్తుంది. నేను చూస్తున్నాను అంటే మాత్రమే టీవీ అనేది పెట్టుకుంటానండి. ఇంక లేకపోతే ఇంక అస్సలకి మా ఇంట్లో సౌండ్ అనేదే రాదనమాట. ఇంకా అందుకనేసే కొంచెం హోటల్‌లో కొంచెం ఆ స్మెల్స్ వంటలందుకు చేస్తూ ఉంటారు కాబట్టి, ఆ స్మెల్స్ వల్ల కావచ్చు, ఈ సౌండ్స్ వల్ల కావచ్చు, కొంచెం అలసిపోయినట్టు, కొంచెం డల్‌గా ఉన్నట్టు బాడీ అంతా కొంచెం ఆహ్, ఒకలాగా ఉంటుంది కాబట్టి, ఇంటికొచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా వేడి వేడి వాటర్‌తో స్నానం చేసేసుకొని అలా ఫ్రెష్ అయినామనుకోండి, ఇంక అప్పుడు కొంచెం కాఫీ అలవాటైతే ఉందిలెండి. మార్నింగు, ఈవినింగ్ అయితే కంపల్సరీ ఒక గ్లాస్ కాఫీ అయితే కడుపులో పడాల్సిందే. ఇంకా అలా రిలాక్స్‌గా కాఫీ తాగుదామనేసి కలిపేసుకొని పక్కనైతే పెట్టాను. ఎందుకంటే నేను వేడి వేడి కాఫీ అయితే అస్సలు తాగనండి. కొంతమంది కాఫీ అనేది పొగలు కక్కుతూ ఉంటుంది. నాకైతే ఇంక అస్సలు అలా అని మరీ చల్లదైతే తాగనులెండి. ఒక మీడియం సైజులో అయితే కొంచెం వేడిగా ఉంటే నాకు సరిపోతుంది. అలా ఉంటేనే ఎందుకో నాకు తాగాలి అనిపిస్తుంది. తాగిన కాఫీ మంచిగా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుందనమాట. వేడి వేడిగా అయితే ఇంక అస్సలకి నాకు తాగలేననమాట. అందుకనేసి పక్కన పెట్టేసి, ఇంకా వేడిగా నైట్‌కు డిన్నర్ వచ్చేసి ఇంకా హోటల్ దగ్గర నుంచి మష్రూమ్ అయితే తెచ్చుకున్నానండి. మష్రూమ్ ఫ్రై అండ్ వేడి వేడి రైస్‌గా తిందాము అంటే మార్నింగ్ నుంచి ఇంకా ఆఫ్టర్‌నూన్ ఎందుకు ఉరుకులు పరుగులతో నేనంతగా తిననండి. ఎందుకంటే మార్నింగ్ టైమ్‌లో నేను ఇంక పిల్లలు గూడా ఇంటికాడ ఉండరు. మా హస్బెండ్ గూడా ఉండరు కాబట్టి టిఫిన్ అనేది చెయ్యను. నాకు తినాలని కూడా అనిపియదన్నమాట. ఎందుకంటే మార్నింగ్ కాఫీ తాగుతాము. తర్వాతొచ్చేసి ఇంకా జ్యూస్ కానివ్వచ్చు, ఇంకా అలా అలా
లైట్ ఫుడ్‌తోనే ఇంకా ఆడికి ఏం చేసేసాను తప్ప, అది ఏ పనిగా కిచెన్‌లో ఉండి ఏ బ్రేక్‌ఫాస్ట్‌లనైతే ప్రిపేర్ చేసుకోనన్నమాట. ఇంకా ఆఫ్టర్‌నూన్ కూడా వెళ్ళాలి అనే మైండ్ సెట్‌తో ఉంటాను కాబట్టి ఫాస్ట్‌గా తినాలి అనిపియదు. ఇంకా నైటు ఒకటే కొంచెం మనశ్శాంతిగా, ప్రశాంతంగా తినాలి అనిపిస్తుంది. తినడానికి గూడా టీవీ చూసుకుంటా టైం ఎక్కువే కేటాయిస్తాం కాబట్టి కొంచెం ఒక ముద్ద ఎక్కువే వెళ్తుందన్నమాట. అందుకనేసి ఇంక మంచిగా వేడిగా చేసుకుందామనేసి నైట్‌కు నైట్ అయినా సరే అండి. పిల్లలుండరు కాబట్టి ఇంకా నైట్ ఇంక టిఫిన్ చేయాలని ఇంట్రెస్ట్ గూడా నాకంత ఉండదండి. ఇంక అందుకనేసి ఇంక వేడి వేడిగా రైసే తినాలి అనిపిస్తుంది. ఇంకా అందుకనేసి వేడిగా రైసు ఇంకా సింపుల్‌గా మీకు కర్రీ అయితే సింపుల్ అండి. చాలా అంటే చాలా సింపుల్. మనకు క్విక్‌గా కూడా రెడీ అవుతుంది. ఎందుకంటే ఓన్లీ ఫ్రై మాత్రమే. పెద్దగా ఇంగ్రీడియెంట్స్ కూడా ఎక్కువైతే పడవండి. వాటిల్లో వచ్చేసి ఇంకా అలా అవి సాల్ట్ వాటర్‌లో వేసేసుకొని ఇంకా కాఫీ అయితే టీవీ ఆన్ చేసుకొని కాఫీ అయితే రిలాక్స్‌గా ఎంజాయ్ చేశానండి. తర్వాత ఇంకా ఇక్కడ ఒక సైడ్ వచ్చేసి ఇంకా మంచిగా వాష్ చేసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఫస్ట్ కడాయి పెట్టేసి ఇంకా అందులో ఆయిల్ అనేది వేశానండి. ఇంక తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలనైతే అందులో వేశాను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసేసుకొని లిడ్ అయితే కవర్ చేశాను. ఇంకా అందులో ఉండే వాటర్ అంతా ఇంకిపోవాలండి. సో, అందులో ఉన్న వాటరంతా వెళ్ళిపోయి ఆయిల్ పైకి తేలుతుంది కదండీ! ఆ స్టేజ్‌లో మనం ఒక సైడ్ వచ్చేసి ఇంక పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అలా అవన్నీ కూడా మంచిగా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకొని, ఇంక ఇలా వాటరంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలుతుంది కదండీ! ఆ స్టేజ్‌లో పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఉంటాయి కదండీ! అవన్నీ కూడా అందులో యాడ్ చేసేసుకొని ఒకసారి కలదిప్పుకోండి. తర్వాత లిడ్ అనేది ఓపెన్ చేసి చూస్తే అబ్బా! ఎంత మంచిగా వాసనొస్తుందంటే, మనం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసాం కదండీ! ఆ మంచి వాసన ఎగుతుంటే ఇండ్లంతా కూడా కిచెన్ అంతా కూడా ఒక మంచి స్మెల్లొస్తూ అద్దిరిపోతూ ఉందండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. తర్వాత మీ స్పైసెస్ తగ్గట్టు కొంచెం కారపొడి యాడ్ చేయండి. ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారంగానే ఉంటుంది. తర్వాత గరం మసాలా, ధనియా పౌడర్ అండ్ కసూరి మేతి కూడా యాడ్ చేసేసి ఒక్కసారి అలా కలుపుకొని ఇంక స్టవ్ అయితే కట్టేసుకోండి. ఇంకా దట్స్ ఇట్ అండి. మనం వేడి వేడి రైస్‌లోకి ఇంక సర్వ్ చేసుకొని తినేసేయడమే. ఇంక నేనైతే మా హస్బెండ్ రావాలి కాబట్టి ఇంకా కిచెన్‌లో పని కంప్లీట్ అయిపోయిందనేసి ఇంక లైట్ ఆఫ్ చేసైతే ఇంక వచ్చాను. ఇంక తర్వాత ఇంక ఇంట్లో బట్టలు మడతలేసే పని ఇంకా అలా ఏమైనా వర్క్స్ ఉంటే చూసుకుంటాననమాట. ఇంక ఈరోజు బట్టలైతే మడతలు వేద్దామని చూపిస్తున్నాను కదా! ఇవైతే వేయలేదండి. ఎందుకంటే అవి ఇంకా కొంచెం వర్షాలు పడుతున్నాయి. అందుకనేసి కొంచెం ఆరడం అయితే ఆరాయండి. కాకపోతే నాకు సాటిస్ఫాక్షన్ అనిపించే విధంగా ఎండకైతే ఎండలేదనమాట. అందుకనేసి 2 డేస్ నుంచి అవి అలానే రూమ్‌లో అయితే ఉన్నాయి. ఇంక నెక్స్ట్ డే అన్నా మంచిగా ఎండొస్తే మళ్ళీ పైన వేసేసి మంచిగా ఎండకి ఎండిన తర్వాతనే బట్టలైతే ఇంక మడతలైతే వేసుకుంటాను కాబట్టి ఈరోజు నాకు బట్టలు ఫోల్డింగ్ చేసే పనైతే లేదు. ఇంక తర్వాత ఇంక అలా కాసేపు టీవీ అయితే చూసుకుంటూ ఉన్నాను. ఇంక అంతలోపల మా హస్బెండ్ అయితే వచ్చాడండి. ఇంక నెక్స్ట్ ఇంక వేడి వేడిగా మంచిగా సర్వ్ చేసుకొని ఆస్వాదిస్తూ మంచిగా కాసేపు కబుర్లు చెప్పుకుంటూ తిన్నామనమాట. సో, ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నానండి. తర్వాత మళ్ళీ కలుస్తాను. ఒక్కసారి ఈ ఫ్రైని మీరు కూడా ట్రై చేయండి. థాంక్ యూ.